అన్నా అన్నా ఏడరా పూలు కొబ్బరికాయ పొడి వచ్చా ఎవరి చెవులో పెడదానే ఎవరి బుర్ర మీద కొడదామనే. అది కాదన్నా, ఊళ్ళో బట్టలు వస్తున్నాని నువ్వు శబ్దం చేసావు కదా, అందుకని నీ పదవి నాకు రావాలని దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నా. గురువు గారు కదా, ముందు నీ ఆశీర్వాదం తీసుకుందా అన్నచ్చా. నేను వదిలేసింది పెద్ద మంత్రి పదవి, దాన్ని నువ్వు తీసుకుంటావు కొడక. అసలు ఈ శాంతాల పేజును చూసి ఈ ఊళ్ళో ఎవడన్నా ఒక గొడ్డ మొక్కేస్తాడంట్రా. అనాథరచ్చక ఉచ్చే ఉచ్చే ఉచ్చే. అమ్మో, ఈ అడుక్కు తినేవాడు అనాథరచ్చకుడు. నీకేయటానికి ఆయన ఒంటి మీద గొడ్డలు ఉండాలి కదా. అప్పటి నుంచి చెప్పలేదు. పందికొక్కు చచ్చిన వాసన వస్తా ఉంటే ఏంటా అనుకున్నా. ఇదే బాబు విషయం. అయినా ఇది నువ్వు విప్పేయాలంటే నీ దగ్గర ఇంకోటి ఉండాలి కదా. అయ్యో అన్నా, ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టన గోసి వేయించుకుంటాను. బోని బేరం ప్యాసింజర్ పోతే దొరకడు. ఇదిగో ఆయన గారు చెప్పింది ఎలా 6-5 ఏట చుట్టాడంట మొలక గోచి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మన ఊరు చెరులో ఉతికామనుకో, చెరులో చేపలే కాదురా బర్రెలు గొర్రెలు ఊళ్ళో జనం కూడా తెస్తారు. అంత పెద్ద దొబ్బొస్తుందన్నా. ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ జబ్బు అంటారు చూడు, ఎయిడ్స్, అది కూడా వచ్చేస్తాయి. ఆ జబ్బు వచ్చినోడి పేసి ఎలాగుంటదన్నా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో అన్నా, నీకే అర్థమైపోద్ది. నీది పెద్ద దివ్య భారతి పేసు కదా మరి. అన్నా 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 పట్టకన్నా, మొదటి రోజు కదన్నా దీవించన్నా. ఆ పళ్ళి అక్కడ పెట్టు. ఇదండి అన్న దీవించిన వాడే అదే బటన్ నా పర్స్. क्या भाई? कुछ नहीं, अरे उधर देख, फेस तुझ करानु नहीं फेस कंपल्सरी वीडियो गदे। क्या है? कुछ नहीं। क्या देख क्या है तुम्हारे पास देखने के लिए? ऐसा तू ही पागल है। चल रहे चल पागल खाने से भाग गया क्या? हेलो यार, अंदर ब्राउन पैंट से मन कर दीजिए सर। हाय मेरे दिल तू गाएगा, हाय मेरे दिल तू गाएगा। ब्राउन पैंट नाना दरकी सिंधी मैंने घोड़ा आए स्टील बटन ओके पाट लाजेगा। ये क्या है? मैं क्या करूं बाथरूम में पॉलिश, बाथरूम में फ्री पॉलिश। बाथरूम में पॉलिश? हाँ कवाला चाहिए? आपके चाहिए? इधर आ भाई। मुझे नहीं चाहिए। देता हूँ फ्री पॉलिश। मुझे नहीं चाहिए। अरे अरे मेरा अंडरवेयर ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే ఎముకలు పెళ్ళ ఇరిగిపోతాయి. రసమత్గా ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు. మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. హాయ్ గర్ల్స్. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి.
ఎరా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాట నువ్వు రొప్పం తీసుకుని సైడ్ చెక్ చేసుకో. ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. అవునా? పెద్ద నక్సలైట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. ఇప్పుడు ఇది పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవే రామచంద్రాపురం నుంచి వచ్చిన చువలు నిప్పు